జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా? క్రిస్టియన్ అయితే అండి, మీరు క్రిస్టియన్సే కదా? అవునండి. అయ్యండి ఇద్దరు బైబిల్ మీద, బైబిల్ ఆయన నమ్ముతాడు, మీరు బైబిల్ నమ్ముతారు, మరి ఆయన ఓటేయరా? అది మామూలుగాని ఇప్పుడు మీరు రాముడు నమ్ముతారు, మేమేమో యేసుప్రభు నమ్ముతాడు. అది మన నమ్మకం చెప్పిన పోతుంది. ఆయన ఏదో పార్టీ పరంగా ఇప్పుడు ఏదో యేసుప్రభు నమ్ముతున్నారని చెప్పి ఓటెట్టుకోలేం కదా. నాకు అలాగే ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని నమ్ముకుంటే రాముడు నమ్ముకోవచ్చండి, తప్పే ఉంది. నాకు మాత్రం ఈ గవర్నమెంట్ నచ్చిందండి. పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? పవన్ కళ్యాణ్ వద్దండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేయరు? ఆయన పెద్ద మెంటలకు వేసాడు అతను. ఏదంటే మామూలు ఏదో సినిమా యాక్టర్ అంటే ఏదో చూసి పెడతాం గానీ ఇప్పుడు ఆయన వచ్చి చేసింది ఆయనతో కుదరదండి. అది అసలు చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయనకి స్టెబిలిటీ లేదండి. 3 పెళ్ళాలు మార్చాడు. ఇప్పుడు దాని తోడు అతను చేసింది ఏముంది? చెప్తున్నాడు గ్యాస్ పట్ల ఇస్తానంటున్నాడు, అవి ఇస్తానంటున్నాడు. అవి ఏమైనా ఇవ్వగలరు ఏంటండి? ఎక్కడ తెచ్చిస్తారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు దాని తోడు మళ్ళీ సబ్సిడీ బ్యాక్ లో పడుతుంది మాకు గ్యాస్ పరంగానే. మరి ఇంకా ఆడేటప్పుడు ఆయన బండ్లు ఫ్రీగా ఎక్కడ ఇస్తారా? ఎవరండి? అది నాకు నచ్చలేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.